హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నేను మొన్న అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాను కదా. సో ఇవాళ ఏంటి అంటే, సో ఆ యూట్యూబ్లో మనము వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, సో దానికి డిస్క్రిప్షన్లో ఎలా పెట్టాలి, అండ్ దాంతోపాటు కొన్ని కీవర్డ్స్, దానికి SEO కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అయితే టాపిక్ అనమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో చూడండి, ముందైతే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ YT స్టూడియో అని చెప్పేసి అయితే టైప్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ మొబైల్లో అయినా పీసీలో అయినా, ఓకేనా. సో ఎలా అంటే, మీరు గూగుల్ క్రోమ్లో వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఈజీగా చూసి అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ యూట్యూబ్ స్టూడియో. సో ఇదైతే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది నా ఛానల్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే. చూడండి, ఇక్కడ ఛానల్లోకి అయితే వచ్చాం కదా. వచ్చిన తర్వాత ఇది ఛానల్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదైతే వీడియో అప్లోడ్ చేయడానికి, అండ్ మీకు ఒకటి ఇదైతే ఖాళీగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఛానల్ లోగో అయితే అప్లోడ్ చేయాలి. సో ఆ లోగో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే చూసాను. చూడండి, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్స్లోకి అయితే తీసుకెళ్తుంది డైరెక్ట్గా. చూడొచ్చు, ఇక్కడ బ్రాండింగ్ అని అయితే ఉంది కదా. సో బ్రాండింగ్ దగ్గర వచ్చేసి అప్లోడ్ చేయాలి. సో ఇది ఈజీ అనమాట. సో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఛానల్ డాష్బోర్డ్ నుంచి సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే మనకి ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ. సో ఈ ఛానల్ బ్రాండింగ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అనమాట. సో అప్లోడ్. చూడండి, ఇప్పుడు చేసిన ఫైల్ అయితే ఇదే అనమాట. డన్. ఇది ఓకే అయిపోయింది కదా. సో సేమ్ దీన్నే వాటర్ మార్క్ కూడా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి 150 పిక్సెల్స్ అయితే ఉండాలి. సో చూద్దాం అప్లోడ్ అవుతుందా కాదా అని చెప్పేసి అయితే. ఒకవేళ అప్లోడ్ అయితే బాగుంటుంది. ఇదే సేమ్ రెండు కాబట్టి. సో ఓకే అయిపోయింది ఇది. సో ఇక్కడ మనకి బ్యానర్ పేజ్ అయితే ఉంది కదా. సో నేను తర్వాత మీకు ఇది ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే చూపిస్తాను. అప్పుడు మీరు చేద్దరు కానీ. సో నేను కూడా అప్పటికి రెడీ చేసేసి పెట్టి అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇదైతే పబ్లిష్ చేయండి. సో ఇదైతే పబ్లిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత వీడియో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ వీడియోస్. సో ఇక్కడ ఇది ఫైల్ మేజర్లోకి అయితే, ఇక్కడ ఫైల్స్లోకి అయితే వెళ్ళండి, మై కంప్యూటర్ ఫైల్స్లోకి. సో వెళ్ళిన తర్వాత మీకు ఏ వీడియో ఎక్కడుందని చెప్పేసి చూడండి. ఇది అనమాట వీడియో. ఇది వచ్చేసి జస్ట్ ఇంట్రో మాత్రమే, ఓకేనా. సో ఇది ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకొని ఇక్కడ వదిలేయండి. సో వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం పెట్టాలి అనుకునేది, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏమేమి పెట్టాలి అనుకునేది అయితే క్లియర్గా నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట. సో ముందే రాసి పెట్టాము. ఇది కాపీ చేసేసి పేస్ట్ చేయాలి, అంతే. సో ఇది ఇంట్రో కాబట్టి ఇలా పెట్టాల్సి వస్తుంది, అంతే, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ ఇదే డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే రాయండి, ఓకేనా. సో ఇంతే అనమాట చేయాల్సిందనమాట. సో ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో ఏం రాస్తారు అంటే, సో ఇవైతే ఇదే మేము రాయాలనుకున్నది రాసేసాము, ఓకేనా. చూసారు కదా, ఇది అనమాట. సో ఇక్కడ ఇంకేమన్నా మీరు రాయాలనుకుంటే రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దీనికి థంబ్నైల్ ఏం పెట్టాలి అనుకుంటున్నాను అంటే, చూడండి ఇక్కడ అప్లోడ్ థంబ్నైల్. సో థంబ్నైల్ ఉంటే థంబ్నైల్ పెట్టండి. థంబ్నైల్ లేకపోతే మనకి ఇందులోనే చూపిస్తుంది కొన్ని. సో దాని మీద క్లిక్ చేసేస్తే, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే ఇది అయిపోతుంది. ఒకవేళ మీరు థంబ్నైల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ వెరిఫై చేసిన తర్వాత సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి OTP అయితే వెళ్తుంది మన మొబైల్కి. ఇక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ కోడ్ అంటే OTP అయితే వెళ్తుంది. OTP వెళ్ళిన తర్వాత మనకి థంబ్నైల్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను చేయలేను, సో మొబైల్ నా దగ్గర లేదు కాబట్టి.
సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే ఉంది కదా, సో దీని మీద నో అని చెప్పి క్లిక్ చేయండి. సో నో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్యాక్స్ ఏమి ఇవ్వాలనుకుంటాము? సో ఇవాళ మనది జస్ట్ ఏంటి ఇంట్రో కాబట్టి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, ర్యాపిడ్ ట్యాక్స్ అని చెప్పేసి. అయితే ర్యాపిడ్ ట్యాక్స్ ఇది నేను అయితే బాగా యూజ్ చేస్తాను, ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. సో ఇవాళ నా టాపిక్ ఏం లేదు కాబట్టి ఎస్ఆర్ పాలిటిక్ న్యూస్ అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ పాలిటిక్స్ సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ, ఓకేనా. సో ఇది పాలిటిక్స్ కాబట్టి ఇలాగే వస్తాయి. సో దీంట్లో వచ్చేసి మనము తర్వాత ఛానల్కి పెట్టే కీవర్డ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనం టాపిక్ ఏదైతే చేస్తున్నామో దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా పే చేయండి. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఇంట్రో కాబట్టి నాకు తెలిసి అవన్నీ అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ రావాలి కాబట్టి, మన ఛానల్ సెర్చ్ బార్లో రావాలి కాబట్టి, సెర్చ్ బార్లో రావడానికి ఇదే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అవన్నీ తీసేసి జస్ట్ ఎస్ఆర్ పాలిటిక్స్ ఒక్కటే పే చేస్తాను. సో వేరే వీడియోస్ అయితేనేమో మనకి ఏం కాదు, బట్ ఇవైతే ఇంట్రో కాబట్టి మన ఛానల్ని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పినా కానీ మన ఛానల్ అక్కడ చూపించేలాగా చేస్తుంది అన్నమాట, ఓకేనా. బట్ ఇది ఎస్ఆర్ పాలిటిక్స్. సో ఇలా మీరే అయితే ఫస్ట్ అయితే ఎంట్రీ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీ ఛానల్ ఎవరైనా అడిగిన వెంటనే ఈ ఛానల్ అయితే వెళ్ళాలి కాబట్టి సెట్ చేసిన వెంటనే సో ఇలా అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఆ వీడియోకి ఏమేమి చేయాలి అనే దాని గురించి. అయితే జస్ట్ ఇది ఇంట్రో మాత్రమే, జస్ట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను, ఓకేనా. ఇవన్నీ తీసుకొని పోయి అయితే ఇక్కడ చేస్తాను, అవి ఒక్కటే సేమ్ ఒకే నేమ్తో అయితే రావట్లేదు కాబట్టి, ఓకేనా. సో ఇలా ఇవన్నీ అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కొన్ని తీసేయండి. సో ఇది వచ్చేసి మనం ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గానే పెడుతున్నాం కాబట్టి ఇవే వచ్చాయి, ఓకేనా. సో మనం డిస్క్రిప్షన్లో అయితే అవే రాసాం కదా. సో ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ 500 మాత్రమే ట్యాక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా, ఓకేనా. చూడండి ఇక్కడ 487 ఉంది కదా, ఓకేనా. సో ఇలా అయిపోయిందనమాట. ఇలా అయిన తర్వాత సో వీడియో ఎలిమెంట్స్ అనమాట. సో ఇవి ఇప్పుడైతే మీకేం చూపించదు, ఫస్ట్ వీడియో కాబట్టి విజిబిలిటీ. సో ఇలా క్లిక్ చేసేసి విజిబిలిటీ ఎప్పుడు అని చెప్పేసి అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడండి నేను పబ్లిక్ అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడే రిలీజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి సో పబ్లిష్ అని చెప్పేసి అయితే కొట్టేశాను, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, ఇది సింపుల్ అనమాట. సో ఒకసారి అయితే రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ ఎస్ఆర్ పొలిటికల్ న్యూస్ అనే సరికొత్త యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకు వస్తున్నానని చెప్పేసి అయితే వచ్చింది కదా. ఇది ఛానల్ కంప్లీట్గా అయితే, ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది వీడియో అప్లోడ్ చేయడము అండ్ మీకు ఛానల్ ఇది అయితే ఎలా అప్డేట్ చేయాలో చూపించాను కదా. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మెయిన్ ఇంపార్టెన్స్తో అయితే వస్తాను, ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.